హలో అండి. ఎలా ఉన్నారు? ఉదయాన్నే ఒక టీ పడకపోతే అసలు ఆ రోజే గడవదు కదా! మీకు టీ అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. ఇంక ఉదయాన్నే అలా ఒక టీ తాగేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, ఒక పొయ్యి మీదేమో ఉప్మా చేస్తున్నాను. ఇంకొక వైపేమో జ్యూస్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఉప్మా అయిపోయిన తర్వాత ఏం వంట చేయాలా అని ఆలోచిస్తూ, తోటకూర తిని చాలా రోజులైందిలే అని చెప్పేసి ఎండలు కూడా మండిపోతున్నాయి కదా అని తోటకూర అయితే తెప్పిచ్చేశాను. తోటకూర, పచ్చెనగపప్పు ఇగురు ఈ విధంగా కానీ వేసుకున్నా అంటే టేస్ట్ చాలా బావుంటది. ఎక్కువ చింతపండు వేయకుండా టమాటాలు ఒక 2 పెద్ద సైజు వేసుకొని, రవ్వంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు నీళ్ళైతే పోసుకొని 4 విజిల్స్ రానిచ్చేసి, నీళ్ళైతే పక్కకు తీసుకొని వెనుపుకున్న తర్వాత మంచిగా ఇంగువ, చిన్నుల్లిపాయలు వేసుకొని తాలింపు పెట్టుకున్నాం అంటే చాలా కమ్మగా ఉంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి ఒక ఆమ్లెట్ అయితే వేశాను. ఎందుకంటే మా పిల్లల్ని తినమంటే తోటకూర అని నోరెళ్ళబెడతారని చెప్పేసి ఈ విధంగా ఆమ్లెట్ వేసామనుకోండి కుయికాయ అనకుండా తింటారు. ఈరోజు మా లంచ్ అయితే ఇది.